ఈ సమయంలో మనము లేఖనాల నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి ఇది మనము ఆలోచిస్తున్నటువంటి మనకందరికీ బాగా పరిచయమైనటువంటి విషయమే. మరి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మనము దేవుని యొక్క లేఖనాలు మరి మనకి ఎంత తెలిసినను మనము జ్ఞాపకం చేసుకొని వాటిని జాగ్రత్త పరచుకోవాలని అది మన యొక్క బాధ్యత కూడా. రక్షణ అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఇక్కడ రక్షింపబడి ఉన్నారు, కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అనేటటువంటి మాటను మనము ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి రక్షణ అనేటటువంటిది దేవుడు మనకు కృపచేత అనుగ్రహిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. రక్షణ అనేటటువంటిది అది స్పెసిఫిక్ గా చెప్పడానికి ఒకే అంశము కాదనమాట. అది కొన్ని విషయాల సమ్మేళనం. రక్షణ అనేటటువంటిది ఉదాహరణకి మనము రోమిలకు రాసిన పత్రిక రక్షణ అంటే అది ఒకే విషయముగా చెప్పబడలేదు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడదుము. ఇప్పుడు రక్షణ అనేటటువంటిది దేవుని ఉగ్రత నుంచి రక్షించబడేటటువంటి రక్షణ అనేటటువంటి దేవుని ఉగ్రత నుంచి మనము కాపాడబడటం రక్షణ అంటే నీతిమంతులుగా తీర్చబడినటువంటి స్థితి. మనం రోమిలకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కాబట్టి మనము రక్షణ అనేటటువంటిది నీతిమంతులుగా తీర్చబడినటువంటి స్థితి, మన పాపాలు క్షమించబడినటువంటి స్థితి. రక్షణ అంటే దేవుని ఉగ్రత నుంచి తప్పించబడినటువంటి స్థితి రక్షణ అంటే. హెబ్రీయులకు రాసిన పత్రికలో మన యొక్క మనసాక్షి దోషారోపణ నుంచి మనకి విముక్తి కలిగినటువంటి స్థితి. కాబట్టి ప్రభు యొక్క రక్తము మన యొక్క మనసాక్షి దోషారోపణ నుంచి మనం కడిగి వేస్తుంది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలోనే మరొక మాట రాయబడి ఉంటది. 2వ అధ్యాయం 14వ వచనంలో మరణ భయమును తొలగించినటువంటి స్థితి. ఈ మాట మనం చదువుకుంటాం. హెబ్రీ మనసాక్షి దోషారోపణ నుంచి తొలగించబడినటువంటి స్థితి హెబ్రీ 9:14లో ఉంటది. ఇప్పుడు మనం మరణ భయం చేత దాస్యమునకు లోబడినటువంటి స్థితి నుంచి విడిపించబడినటువంటి స్థితి రక్షణ. అంటే మరణ భయం నుంచి, దేవుని ఉగ్రత నుంచి మనం గుర్తించబడి నీతిమంతులుగా తీర్చబడిన స్థితి, పాపములు క్షమించబడినటువంటి స్థితి. రక్షణ అనేటటువంటిది వీటన్నిటికీ సంబంధించినటువంటి, వీటన్నిటి నుంచి మనము తప్పించబడ్డాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయి. కాబట్టి మరణ భయం. కాబట్టి మనము మరణ భయం చేత దాస్యమునకు లోబడినటువంటి స్థితి నుంచి మనము విమోచించబడినటువంటి వారు. అలాగే ప్రకటన 20వ అధ్యాయం 15వ వచనంలో ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎల్లవాడు అగ్నిగుండంలో వేయబడినని మాట అక్కడ చదువుతాం. అంటే మన పేరు జీవ గ్రంథంలో రాయబడినటువంటి స్థితి రక్షించబడినటువంటి స్థితిని తెలియజేస్తుంది. మరణ భయం చేత దాస్యమునకు లోబడినటువంటి స్థితి నుంచి విడిపించబడినటువంటి స్థితి రక్షణను తెలియజేస్తుంది. అలాగే అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయం 38వ వచనంలో పరిశుద్ధాత్మను మనం వరముగా పొందుకున్నాం. అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం.
మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. అంటే విషయం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనకు వరముగా ఎప్పుడు అనుగ్రహించబడతాడంటే మనకి రక్షణ పొందినప్పుడు. అంటే మనము పాపము క్షమించబడి నీతిమంతులుగా తీర్చబడినప్పుడు, మన యొక్క పాపములు క్షమించబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడే మనము రక్షించబడినప్పుడు, అంటే పరిశుద్ధాత్మను వరముగా పొందినటువంటి స్థితిని కూడా తెలియజేస్తుంది. కాబట్టి మనము రక్షణ అనేటటువంటిది ఒక మాటలో చెప్పకుండా అనేక విషయాలతో ముడివేయబడింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో మీకు అందరికి తెలిసినటువంటి విషయాలు నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే శిక్ష నుండి ఏ శిక్షా విధి లేనటువంటి స్థితి రక్షణ. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి రక్షణ అనేటటువంటిది ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది. అప్పుడు మనకి ఒక కొరియర్ లో ఒక ప్యాకేజ్ ఇస్తే అందులో అనేకమైనటువంటి వస్తువులు ఉన్నట్టుగా మనం అనేక వస్తువులను ఆర్డర్ చేసినప్పుడు ఒక ప్యాకేజ్ రూపంలో మనకి డెలివరీ ఎలాగో చేస్తారో, రక్షణ అనేటటువంటిది వివిధ స్థితుల నుంచి మనము విమోచించబడినటువంటి స్థితి. దేవుని ఉగ్రత నుంచి, మనసాక్షి దోషారోపణ నుంచి, మరణ భయము నుంచి, శిక్ష నుండి తొలగించబడినటువంటి స్థితి నుంచి, నీతిమంతులుగా తీర్చబడినటువంటి స్థితి, పాపములు క్షమించబడినటువంటి స్థితి, ఈ స్థితులన్నీ కూడా రక్షణను తెలియచేస్తున్నాయి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి రక్షణ అనేటటువంటిది ఈ విధంగా మనకు గ్రంథంలో తెలియచేయబడింది. కాబట్టి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి మరి లేఖనాల్లో. కాబట్టి మనకు రక్షణ అనేటటువంటిది ఇటువంటి స్థితిని మనము తెలియచేయబడుతుంది. కాబట్టి మనకు ఇటువంటి రక్షణను దేవుడు మనకు కృప ద్వారా అనుగ్రహించాడు. కాబట్టి కృప అనేటటువంటిది దేవుడు మనకు అనుగ్రహించేది. అయితే రక్షణలో మనము విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి. అప్పుడు దేవుడేమో కృపను అనుగ్రహిస్తాడు, మనమేమో విశ్వాసం. అంటే మనిషి నుంచి దేవుడు కోరింది విశ్వాసము, దేవుని నుంచి వచ్చేటటువంటిది కృప. అందుకే ఆదికాండము 6వ అధ్యాయంలో నోవాహు విషయంలో దేవుని కృప పొందిన వాడాయను. కాబట్టి దేవుని కృప పొందాడు నోవాహు గారు. కాబట్టి మనము నోవాహు గారి విషయంలో దేవుడు ఆయన కృప పొందాడు అన్నమాట. కృప పొందడానికి కారణం ఏంటంటే ఆయన విశ్వాసము కలిగి ఉన్నాడు. కాబట్టి రక్షణ విషయంలో మనిషి నుంచి కోరింది విశ్వాసము, మానవుని నుంచి వ్యక్తపరిచేది, దేవుని నుంచి అనుగ్రహించబడేది కృప. కాబట్టి మనము కృప ద్వారానే రక్షించబడి ఉన్నామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకుంటాం. కాబట్టి రక్షణ అనేటటువంటిది ఒక క్రైస్తవులుగా మనము సంపాదించుకున్నది కాదు. అందుకే మనం అతిశయించడానికి వీలు లేదని తెలియజేశారు. అలాగే రక్షణ అనేటటువంటిది ఆది నుంచి ఇప్పటి వరకును అందరి విషయంలో కూడా దేవుడు కృప ద్వారానే అనుగ్రహిస్తాం. కాబట్టి రక్షణ అనేటటువంటిది ఒక మంచి పనులకు, మనలో ఉన్నటువంటి గొప్ప వంశం అని గాని, గొప్ప టాలెంట్ అని గాని, ఇంకా ఏదైనాను సరే లోకపరంగా దాన్ని బట్టి మనకు అనుగ్రహించబడలేదు, దేవుని యొక్క కృప ద్వారానే అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. అపోస్తల కార్యగ్రంథము 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివినప్పుడు, ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనేను. కాబట్టి కృప ద్వారానే రక్షణ అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. అలాగే రోమీలకు రాసిన పత్రిక 3:24లో కూడా మనము కృపచేతనే రక్షింపబడ్డాము అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియచేయబడింది. 24వ వచనము, రోమా 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే
క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కృపచేతనే అనేటటువంటి మాట తరచుగా మనము చదువుతాం గ్రంథంలో. 4వ అధ్యాయము 4వ వచనము రోమిలకు రాసిన, పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. కాబట్టి ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ 3వ వచనంలో లేఖనం ఏమి చెప్తున్నది? అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడు. కాబట్టి ఇక్కడ కృపచేతనే, క్రియల వల్ల కలిగింది కాదు. ఒకవేళ మనము క్రియల వల్ల మనకు రక్షణ అనుగ్రహిస్తే అది కృప కాదు, అది మన యొక్క కష్టార్జితం, అది రుణము, మనకు జీతంగా ఇవ్వబడుతుంది. మనకు ఒకవేళ క్రియల వల్ల కలిగితే అది జీతంగా ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ కి వాళ్ళు పని చేసినందుకు జీతంగా వాళ్ళకు డబ్బులు ఇస్తారు. అలాగే ఒకవేళ మనకి క్రియల వలన రక్షణ ఇస్తే అది కృప కాదు, అది జీతం అవుతుంది. కాబట్టి కృప, రక్షణ అనేటటువంటిది దేవుడు మనకి కృప ద్వారా అనుగ్రహించాడు. ఏ అర్హత లేనటువంటి మనకి రక్షింపబడటానికి ఏ క్రియ చేస్తే అది సరిపోదు. కాబట్టి ఏ అర్హత లేనటువంటి మనకి దేవుడు కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ రెండు కలిపి, ప్రేమ దయ రెండు కలిపి ఆయన కృపను మన ఎడల విస్తరింపజేశాడు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే 5వ అధ్యాయం 15వ వచనంలో కూడా మరొక మాట రాయబడి, అయితే అపరాధము కలిగినట్టు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయిన మరి ఎక్కువగా దేవుని కృపయు యేసు దానమును అనేకులకు విస్తరించెను. కాబట్టి దానముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. 6వ అధ్యాయం 23వ వచనంలో ఏలైనగా పాపం వలన వచ్చు జీతము, రోమిలకు రాసిన పత్రిక. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవం. దేవుని కృపావరము ప్రభువును మనకు అనుగ్రహించి, కాబట్టి మనల్ని కృపచేతనే రక్షించినాడు, కృపచేతనే మనకి రక్షణ అనుగ్రహించినాడు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి రక్షణ అంటే వివిధమైనటువంటి స్థితుల నుంచి మనము బయటపడటం. కాబట్టి మనము దేవుని ఉగ్రత, పాపము ఎక్కడైతే ఉందో అక్కడ నిలిచి ఉంది. అప్పుడు ఆ ఉగ్రత నుంచి మనము ఒక సేఫ్టీ ప్లేస్ కు, క్రీస్తు యేసునందున్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేనటువంటి ఆ స్థితిలోకి, ఆ సేఫ్ జోన్ లోకి మనం వెళ్ళటము రక్షణ. కాబట్టి ఒక నిశ్చింతమైనటువంటి, ఏ మరణ భయం లేనటువంటి స్థితి అది అక్కడ ఏర్పాట్లు చేశాడు దేవుడు. అందులోకి మనం వెళ్ళడము రక్షణ అంటే. కాబట్టి ఆ స్థితి ఎలా కలిగిందంటే దేవుని కృప వలన కలిగింది. రెండవ విషయం,